ఒకసారి ఆలోచించండి. 14 కుర్రాడు. అతని జీవితం అచ్చంగా ఒకే ఒక్క క్షణంలో తలకిందులైపోయింది. ఆ మార్పు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? ఏకంగా 12 సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి. ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ బాలుడే పెరిగి ఈ యోగిగా మారారు. ఈయనే శ్రీ శివబాలయోగి మహారాజ్. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన బోధనంతా దాదాపుగా మౌనమే. మాటలతో కాదు, మౌనంతోనే జ్ఞానాన్ని పంచారు. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ క్లియర్. మీకు కావాల్సింది అనుభవాలు, నేనించేది అదే. అంటే ఏంటి? మాటలతో చెప్పే సిద్ధాంతాలు, పుస్తకాల్లో చదివే జ్ఞానం, వీటికంటే కూడా స్వయంగా అనుభవించటం చాలా ముఖ్యమని ఆయన నమ్మకం. సో అసలు పాయింట్ ఏంటంటే ఆయన కేవలం పాఠాలు చెప్పలేదు, అనుభవాన్నిచ్చారు. అయితే ఇంత గొప్ప యోగిగా మారడానికి ముందు ఆయన ఎలా ఉండేవారు? ఆ యోగిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన బాల్యంలోకి ఓసారి తొంగిచూడాలి. ఆయన అసలు పేరు సత్యరాజు. కాని ఊర్లో వాళ్లంతా అతన్ని ఒక విచిత్రమైన పేరుతో పిలిచేవాళ్లు. ఎందుకంటే అతను చాలా మొండివాడు, ప్రతిదానికి ఎదురు చెప్పేవాడు. అందుకే అతనికి వ్యతిరేకి అనే పేరు పెట్టేశారు. అతను చేసే అల్లరి పనులకు, అదే సమయంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ధైర్యంగా ఎదుర్కోవడానికి చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా సరే నిజాయితీగా లేరనిపిస్తే వెంటనే నిలదీసే రకం. అతని బాల్యం మొత్తం ఇలాంటి తిరుగుబాటు పనులతోనే నిండిపోయింది. ఉదాహరణకు, స్టూడెంట్స్తో పనిచేయించుకుంటున్నారని టీచర్ కట్టిన తాడును విప్పేశాడు. ఒక ఉన్నత కులానికి చెందిన పూజారిని చేపతో కొట్టాడు. తనని భజన గ్రూప్లో చేర్చుకోకపోతే వాళ్ల ప్రోగ్రాంనే ఆపేశాడు. చివరికి ఒక సాధువు మోసగాడనే అనుమానం వస్తే అందరి ముందు అతన్ని అవమానించాడు. అంటే అధికారాన్ని, అప్పటి సామాజిక కట్టుబాట్లను ధైర్యంగా ప్రశ్నించే నైజం. కాని ఒక మామూలు ఆదివారం మధ్యాహ్నం అతని జీవితాన్ని సమూలంగా మార్చేసే సంఘటన జరిగింది. అది ఆగస్ట్ 7, 1949. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరాజు కాలువలో ఈతకు వెళ్లాడు. ఓ గంటన్నర తర్వాత, అంటే 3:30కి ఒక తాటిపండు తినడానికి కూర్చున్నాడు. అంతే, కొన్ని క్షణాల్లోనే ఆ పండులోంచి ఒక ప్రకాశవంతమైన కాంతి బయటకొచ్చింది. అతని శరీరం మొత్తం వైబ్రేట్ అవడం మొదలైంది. ఆ సాయంత్రానికి ఊరివాళ్లొచ్చి చూసేసరికి అతను గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. వాళ్లకేమో ఇదంతా అతని చిలిపి పనిలాగో లేదా దెయ్యం పట్టినట్టుగానూ అనిపించింది. కాని నిజానికి జరిగింది వేరు. అతనికొక దివ్య దర్శనం కలిగింది. ఓం అనే ప్రాణవనాదం వినిపించింది. ఇక సమాధి అనే అత్యున్నత ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో సత్యరాజు అనే కుర్రాడు ఒక యోగిగా మారిపోయాడు. ఊరివాళ్లకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతనికి దెయ్యం పట్టిందని నమ్మిన ఒక గ్రామస్థుడు కోపంతో ఒక మొక్కజొన్న కర్ర తీసుకుని అతని కనుబొమ్మల మధ్య బలంగా కొట్టాడు. అంతా గందరగోళం. అతన్ని ఎలాగైనా ఆపాలని చూశారు. కాని అప్పటికే యోగిగా మారిన ఆ బాలుడు తను ఎంచుకున్న కొత్త మార్గానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. ఇక అక్కడినుంచి మొదలైంది 12 సంవత్సరాల పాటు సాగిన ఒక అత్యంత కఠోరమైన ఆధ్యాత్మిక ప్రయాణం. దాన్నే మనం తపస్సు అని పిలుస్తాం. తపస్సు అంటే ఏంటి? అది ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన. ఆయన విషయంలో అయితే ఆత్మసాక్షాత్కారం కోసం 12 సంవత్సరాల పాటు ప్రతిరోజూ దాదాపు 23 గంటలు ధ్యానం చేయడం. ఇది మామూలు విషయం కాదు. మానవ సహనానికి ఇదొక అగ్నిపరీక్షలాంటిది. అక్షరాల 12 సంవత్సరాలు. రోజుకి 23 గంటలు ధ్యానంలోనే గడిపారు. ఆ తపస్సులో ఆయన పడిన కష్టాలు ఊహకు కూడా అందవు. శరీరాన్ని ఎలుకలు, కీటకాలు కొరికేశాయి. ఫంగస్ వల్ల చర్మం కుళ్ళిపోయింది. దాదాపుగా పక్షవాతం వచ్చినంత పనైంది. స్నానం చేయడానికి కూడా నేలమీద పాకుతూ వెళ్లాల్సి వచ్చేది. నెలల తరబడి సరైన తిండిలేక శరీరం శుష్కించిపోయింది. ఇవి శారీరక కష్టాలైతే పాముకాట్లు, ఎన్నో అతీంద్రియ శక్తుల పరీక్షలు ఇలాంటివి కూడా ఎదుర్కొన్నారు. ఇది నిజంగా మానవాతీతమైన పట్టుదలకు నిదర్శనం. ఈ 12 ఆయన దాదాపు పూర్తి ఏకాంతంలోనే గడిపారు. మొదట్లో ఒక చిన్న గుడిసెలో, ఆ తర్వాత ఆయన మొదటి భక్తులు కట్టించిన ఈ ధ్యానమందిరంలోనే ఆయన తపస్సులో ఎక్కువ భాగం పూర్తిచేశారు. సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత ఆయన పరివర్తన చెందిన అదే రోజున, అంటే ఆగస్ట్ 7, 1961న ఆయన తన ప్రజాజీవితాన్ని ప్రారంభించడానికి తపస్సు నుంచి బయటకు వచ్చారు.
ఆయన బయటకు రాగానే అక్కడ వేలల్లో జనం. వాళ్లతో ఆయన చెప్పిన మొదటి మాటలు ఇవి: ప్రపంచ శాంతి కోసమే నేను 12 తపస్సు చేశాను. ఆ మాటలతోనే స్పష్టమైపోయింది, ఆయన పడిన కష్టమంతా తనకోసం కాదు, ఈ ప్రపంచం కోసమని. ఆయన్ను చూడటానికి వచ్చిన ఆ భారీ జనసందోహం ఒక్కసారిగా ముందుకి తోసుకురావటం మొదలుపెట్టింది. తొక్కిసలాట జరిగే ప్రమాదమేర్పడింది. అప్పుడు ఆయన కేవలం తన కళ్ళు తెరిచి వాళ్లవైపొక్కసారి చూశారు. అంతే, ఆ జనసమూహమంతా తక్షణమే విగ్రహాల్లా నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకే ఒక్క చూపుతో అంతమందిని నియంత్రించారు. అది ఆయన శక్తి. ఇక ఆయన బోధనలో భావ అనేది ఒక చాలా ముఖ్యమైన భాగం. భావ అంటే ఏంటి? అది ఒక రకమైన దివ్యమైన పారవస్య స్థితి. భజనలు చేసేటప్పుడు శివబాలయోగి దీన్ని ఇతరులలో కలిగించేవారు. ఎందుకంటే గాఢధ్యానంలో ఎలాంటి ఆనందం కలుగుతుందో ఆ ఆనందాన్ని కాస్త రుచి చూపించడం లాంటిదిది. దీనివల్ల వాళ్లు ధ్యానానికి సిద్ధమవుతారు. ఈ భావ అనే ప్రక్రియ ద్వారా ఆయన ల్యోద్ను ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవారు. ఆ స్థితిలోకి వెళ్లినవాళ్లు తరచుగా తమని తాము మైమరిచిపోయి అసంకల్పితంగా డాన్స్ చేయటం, గాఢమైన పారవశ్యంలోకి వెళ్ళిపోవడం జరిగేది. ఇక అక్కడ్నుండి ఆయన లక్ష్యం ఇంకా పెద్దదైంది, ప్రపంచవ్యాప్తమైంది. తన మౌనధ్యాన బోధనను తన చిన్న ఊరి సరిహద్దులు దాటించి చాలా దూరం తీసుకెళ్లారు. దాదాపు 3 దశాబ్దాల పాటు ఆయన భారతదేశం, శ్రీలంక అంతటా విస్తృతంగా తిరిగారు. సాధారణంగా యోగులు ఎంత పబ్లిక్గా ఉండరు, కాని ఆయన మాత్రం నిరంతరం ప్రయాణిస్తూ లక్షలాది మందికి అందుబాటులో ఉన్నారు. 1987 నుండి 91 మధ్య ఆయన తన సందేశాన్ని పశ్చిమ దేశాలకు కూడా తీసుకెళ్లారు. ఇంగ్లాండ్, అమెరికాలో పర్యటించి అణువాయుధాలు, పెరుగుతున్న కాలుష్యం లాంటి ప్రమాదాల గురించి హెచ్చరించారు. ఇలాంటి ఆధునిక ప్రమాదాల నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే ఆధ్యాత్మిక సమతుల్యత చాలా అవసరం అని చెప్పారు. 1994లో ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. కాని ఆ తర్వాత తీసిన ఈ ఫోటోలో ఆయన సూక్ష్మ శరీరం, అంటే జ్యోతిర్మయ శరీరం కనిపించిందని అంటారు. అంటే ఆయన ఉనికి భౌతిక రూపం లేకపోయినా కొనసాగుతూనే ఉందని నమ్మకం. ఇది ఆయన శక్తికి మరో నిదర్శనం. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది: ఒక బోధన మౌనంగా ఉంటే దాన్ని నిజంగా ఎలా అర్థం చేసుకోగలం? శివబాలయోగి జీవితం బహుశా దీనికి ఒక సమాధానమిస్తుంది. కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు మాటలకు అందనివి. వాటిని కేవలం ఉనికి ద్వారా, శక్తి ద్వారా, ఇంకా ముఖ్యంగా స్వంత అనుభవం ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరు అందుకోగలరు.